ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు ఉదయకాల సమయంలో. ప్రతిరోజు మాట్లాడుతున్నట్లుగానే ఈ రోజు కూడా ప్రభు మాట్లాడనై ఉన్నారు. 126వ కీర్తనలో 3వ వచనం ద్వారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రైజ్ లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆమేన్ అని చెప్పండి. మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. దాన్ని బట్టి మనం సంతోషభరితులమయ్యే వారిగా ఉన్నాం. ఈ కాల సమయంలో ఇదిగో ఇంకా ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ మాట చెప్పండి. దేవా, ఇదిగో నా జీవితంలో నా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ నా గర్భాన్ని మీరు తెరిచినందుకు స్తోత్రం, వివాహము జరిగించినందుకు స్తోత్రం, ఉద్యోగాన్ని కలగచేసినందుకు స్తోత్రం. ఇదిగో ఏ సమస్యలతో ఉన్నారో, ఏ పోరాటాలతో ఉన్నారో, ఇదిగో విడుదలను అనుగ్రహించినందుకు స్తోత్రం, ఈ గొప్ప కార్యం నా జీవితంలో చేసినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. అందరూ చేసినట్లుగా, అందరూ ఉన్నట్లుగా ఈ లోకంలో ఉన్నవారు చెప్తూ ఉంటారు అన్ని జరిగిన తర్వాత నమ్ముదామని. కానీ మనం అలా కాదండి. మనలో క్రైస్తవ జీవితంలో దృఢమైన విశ్వాసం ఉండాలి. ఏది అవ్వకముందే నా దేవుడు చేయగల సమర్థుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసినందుకు స్తోత్రం అని చెప్పేవారిగా మనం ఉండాలి. అప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు చూడగలుగుతాం మనం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మా జీవితంలో ఈ కార్యం జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. చక్కని విశ్వాసంతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.